హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఎర్లీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డైలీ మా రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రశాంతంగా బయటికి వచ్చాను. రాగానే సూర్యుడు అయితే ఆ మంచులో చూడండి ఎలా కనిపిస్తున్నాడో, చాలా అందంగా కనిపిస్తున్నాడు. పొద్దున్నే ఉదయాన్నే మాకున్న సొంత గేదెకి పాలైతే పితుకుతాము. గేదెకి ఆవునైతే వదిలాము, పాలు తాగుతుంది. తర్వాత పాలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను. కోడి పిల్లలు ఉంటాయండి, కోళ్ళు ఉంటాయి మాకు 2. వాటికి చిన్న పిల్లలు అయితే ఉన్నాయి, వాటిని అయితే బయటకు వదిలిపెట్టేసాము. కింద మేత తింటున్నాయి. చూడండి పువ్వులు ఎంత ఫ్రెష్గా విరబూసి ఉన్నాయో. మందారం పువ్వులు అయితే ఇప్పుడే విచ్చుకోవడానికి తయారవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ చూడండి విరబూసే ముందు పువ్వులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. పల్లెటూరులో ఉండడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అందరికీ మాత్రం సాధ్యం అవ్వదు. చూడండి ఇక్కడ పిచ్చుకలు అయితే ఉన్నాయండి, కానీ కనిపించట్లేదు అంత క్లియర్గా. అవి ఆకులు మ్యాక్సిమం ఒకే కలర్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక పిచ్చుక అయితే ఎగురొచ్చి చెట్టు కొమ్మపై వాలింది. కనకాంబరాలు ఎండాకాలం వస్తుందంటే ముందుగానే ఎండాకాలం వస్తుంది అనే టైంలోనే అసలు మస్తు పూస్తాయండి. పూలన్నీ రాలిపోతున్నాయి, పెట్టుకోక కట్టక కొయ్యక. బంతిపూలు చూడండి పూయడం అయితే అయిపోయింది. లాస్ట్లో ఉండే బంతిపూలు మళ్ళీ బుడ్డిగా ముద్దుగా ఉన్నాయి, చూడటానికి క్యూట్గా. ఇవి లాస్ట్ అండి, ఇంకా అయిపోతున్నాయి. కనకాంబరాలు మాత్రం అసలు ఎన్ని పూస్తున్నాయో, ఎన్ని రాలిపోతున్నాయో. మేమైతే అస్సలు కొయ్యట్లేదు. చూడండి ఎన్ని పూలు పూసాయో. ఇదైతే మా జామ చెట్టు అండి. దీనికి కాయలు చూడటం ఒక 10 years నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం. ఎప్పుడు పిందె పడిందా, కోతులు తిన్నాయా, ఇప్పుడే కనిపిస్తున్నాయండి కొన్ని పిందెలు. ఈ వీడియోలన్నా తీస్తే అప్పుడప్పుడు చూసుకోవడానికైనా గుర్తుంటాయి మా చెట్టుకు కూడా కాయలు కాస్తాయి అని. చిక్కుడుకాయలు ఇది మాతిగేనండి, అసలు ఏమి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించిన ఆర్గానిక్ వెజిటేబుల్స్. అసలు గింజలు భలే గట్టిగా ఉన్నాయండి. కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది, ఏమీ మందులు మనం వాడకపోవడానో ఏమో కానీ. బాగున్నాయి చిక్కుడుకాయలు మాత్రం. పచ్చి పసుపుని మొన్న పీకేసి నెల నుంచి ఇక్కడ పెట్టాము. కొంచెం డ్రై అయిన తర్వాత ఉడకబెట్టి పసుపు అయితే తయారు చేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ మేము ఇంట్లో అయితే మ్యాక్సిమం అందరం సొరకాయ జ్యూస్ అయితే తాగుతామండి. సొరకాయ జ్యూస్ ఎందుకు తాగుతాము అంటే కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. అల్లం, వెల్లుల్లి, పసుపు హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఎర్లీ మార్నింగ్ సొరకాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పసుపును అయితే మిక్సీ పట్టి జ్యూస్ లాగా అయితే తయారు చేసుకుని తాగండి. హెల్త్కి చాలా మంచిదండి. మనం మ్యాక్సిమం అన్ని ఫుడ్లు కెమికల్ ఫుడ్డే యూజ్ చేస్తున్నాం. ఇలా హెల్త్కి మంచిగా ఉండే ఏవైనా యూజ్ చేస్తే మంచిదండి. మార్నింగ్ అందరం చేసేది ఏంటండి, చాయ్. ఆ చాయ్ లేకపోతే తలనొప్పి. ఆ చాయ్ ఒక్క చుక్కైనా వేడిగా అలా కడుపులోకి వెళ్ళిపోవాల్సిందే ఎవరికైనా. మేమైతే చాయ్లోకి అయితే బెల్లంనే యూస్ చేస్తాం, పంచదార అయితే యూస్ చేయమండి. కొన్ని పాలు, టీ పొడి, కొన్ని వాటర్. అచ్చం పాలతోనే టీ తాగాలని మాకు అనిపించదు. ఇష్టమైన వాళ్ళు అలా అయినా పెట్టుకుంటారు, టీ ఇలా అయినా పెట్టుకుంటారు. బెల్లంతోనే మేమైతే చాయ్ ప్రిపేర్ చేసుకుంటాము. చూడండి ఇలా పొంగితే ఎలా వస్తుందో. అలా పొంగిన తర్వాత ఒక 2-3 సార్లు స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్లోకి వడగట్టుకొని సింపుల్గా తాగేయడమే. వేడి చాయ్ సూపర్. రైస్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయిందండి, ఎందుకంటే ఇంట్లో బాక్సులు ప్రిపేర్ చేసి ఎటువంటి పంపించాలి కదా. మార్నింగ్ మధ్యాహ్నానికి కూడా మేము మార్నింగే వంట అయితే చేసుకుంటాము.
ఈరోజు చుక్కకూర తాలింపు అయితే చేస్తున్నాము. ఆనియన్స్ చుక్కకూరని అయితే కట్ చేసుకొని కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు అనేవి విడివిడిగానే పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి కలిపి పెట్టుకున్నాం అనుకోండి, అవి త్వరగా పాడైపోతున్నాయి ఈ మధ్యకాలం, ఎందుకో తెలియడం లేదు. ఆనియన్స్, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని అన్నీ కడాయిలోకి తీసుకొని మంచిగా వేయించుకోవాలి. చుక్కకూర వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. టేస్ట్ అనే విషయం పక్కన పెడితే వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది. చుక్కకూర కూర వండితే మెత్తగా గుజ్జుగా అవుతుందండి. కానీ హెల్త్ కోసం తినాలి, తప్పదు, ఏం చేస్తాం. కొంచెం పసుపు వేసి వేయించుకున్న తర్వాత చుక్కకూరని కూడా కడాయిలో తీసుకొని మంచిగా మగ్గించుకోవాలి. హెల్త్కి మంచిది అంటే ఇప్పుడు మనకి ఆరోగ్యమే గొప్ప వరం అవుతుంది. డబ్బులైతే సంపాదించుకోగలుగుతామేమో కానీ ఆరోగ్యాన్ని అయితే సంపాదించుకోలేకపోతున్నాం. ఈ మాట అవునంటారా కాదంటారా? చుక్కకూరని అయితే మంచిగా మగ్గించుకొని, కూర అయితే మాత్రం గుజ్జుగానే ఉంటుందండి, విడివిడిగా అయితే రాదు. మన తోటకూర తాలింపు, గోంగూర తాలింపు లాగా అయితే విడిగా అయితే రాదు. దీనిలోకి ఒక టమాటా వేసుకొని వండుకుంటే పుల్లగా తినడానికి బాగుంటుందండి. హెల్త్ కోసం తప్పదండి, తినాల్సిందే. మంచిగా గరిటెతో కలుపుతూ మంచిగా చుక్కకూరని అయితే మగ్గించుకుని, కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటాని, మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని అయితే తీసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. కూర మాత్రం టేస్ట్ బాగుందండి. గుజ్జుగా ఉంటుందని మాత్రమే కానీ కూర మాత్రం బాగుంటుంది. ఒకసారి ట్రై. మేమైతే ఈ మజ్జిగనే ఇంట్లో అయితే వాడతామండి. మేము ఇలాగే మజ్జిగ తాగుతాం ఇంట్లో. హెల్త్కి ఎంత మంచిదో తెలుసా అండి ఇట్లా మజ్జిగ చేసుకొని తాగితే. మనం తినేదే కెమికల్ ఫుడ్స్. కొన్ని మన రోజువారీ అలవాట్లు అనేది మార్చుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి. ఇదంతా మందుల ప్రపంచం అయిపోయింది. ఇలా మంచి ఫుడ్ తీసుకుందాం. ఈవినింగ్ 4 అయిందండి. కడుపు చల్లగా ఏదో కోరుకుంటుంది అనిపించింది. ఇంకేముంది, ఇంట్లో కర్బూజాకాయ ఉంది, ఏముంది, ముక్కలు కట్ చేసాం. చిన్న ఐస్ ముక్క తీసుకున్నాం, మిక్సీ జార్ తీసుకున్నాం. ఈ మిక్సీ జార్లోకి కర్బూజా ముక్కలు అయితే తీసుకున్నాం. ఐస్ గడ్డ వేసుకున్నాం, కొన్ని మిల్క్ యాడ్ చేసుకున్నాం, కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాం. అంతే, సింపుల్గా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగాం. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను జ్యూసు. కర్బూజా ముక్కలన్నీ కొన్ని జార్లోకి అయితే తీసుకుంటున్నాను. మేమన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. బయట నుంచి అయితే మ్యాక్సిమం తెచ్చుకోము. ఎందుకంటే మాకు ఇంట్లో పాలు ఉంటాయి, ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటుంది. బయట నుంచి ఫ్రూట్ అయితే తెచ్చుకుంటాము. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. నలుగురు ఉంటాం కాబట్టి నలుగురు 4 కొంచెం తాగుతాం. కొంచెం తాగినా చాలు, అదే మాకు తృప్తి అండి. మేము ఇంట్లోనే మ్యాక్సిమం అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. బయట నుంచి మేము టిఫిన్ కూడా తీసుకురాము అసలు. చూడండి జ్యూస్ ఎంత బాగుందో. ఇప్పుడు కొన్ని పాలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. పాలు అనేవి ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేకుంటే ఆప్షనల్. కాకపోతే కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అంతే.
ఇలా అయితే కర్బూజా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసి మేము ఇంట్లో నలుగురు ఉంటాం, 4 గ్లాసుల్లో తీసుకున్నాం. ఆ 2 చిన్నవి పిల్లలకి, ఈ 2 పెద్దవాళ్ళకి. టేస్ట్ బాగుందండి. ఈ వీడియో కనుక మీకు ప్రశాంతంగా మంచిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు పల్లెటూరు వాతావరణంలో నివసించిన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే మీరు కూడా ఇలా మెమోరీస్ లాగా గుర్తు చేసుకుంటూ కొన్ని వీడియోలు అయితే మీకు మీరుగానే తయారు చేసుకొని